మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? బైంగన్ చట్నీ అండి. బైంగన్ చట్నీ. వావ్. సో బైంగన్ తో మనం ఏది చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇది కూడా బాగుంటుందండి. ఓకే, సో ఇది కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం బైంగన్ చట్నీ. దానికి కావాల్సిన పదార్థాలు చూసేసేయండి. బైంగన్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 8, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 8, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో మరి బైంగన్ పికిల్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. సో రాజు గారు ఎక్సైటింగ్ ఉంది యాక్చువల్లీ, వంకాయతో పికిల్ ఎలా చేసుకుంటారా అని చూపించండి రాజు గారు ఎలా. సో ముందుగా ప్యాన్ ఆన్ చేసుకుని పొడిపొడిగా జీలకర్ర, ధనియాలు కొద్దిగా వేగితే సరిపోతుంది. ఓకే, సో దీన్ని జార్లోకి తీసుకున్నామండి. సో ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వంకాయలు వేయించుకోవాలా? వంకాయ ముక్కలు. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, కొంచెం బాగా మగ్గితే మనం అప్పుడు సో ముక్క పూర్తిగా మగ్గాలండి, లేకపోతే మనకు కొంచెం వగరు ఉంటుంది కదా వంకాయలో. అవును. సో కాబట్టి బాగా మగ్గించుకోవాలి. ఓకే, సో మిక్సీ ఏమైనా చేసుకున్నామా మీన్ వైల్? ఇది వేసాక చేసుకోవాలి. సో అయితే మరి వంకాయలు కొంచెం మగ్గాలి కదా, ఆ లోపు ఒక చిట్కా చూద్దాం. చిట్కా చూసారు కదా, వేగిపోయిందా రాజు గారు? వేగిపోయింది. స్టవ్ కూడా ఆపేసేసి కాస్త చల్లారనిచ్చేస్తాను. ఓకే, సో ఇలా బాగా వేగిపోవాలి, కలర్ కొంచెం చేంజ్ అయ్యి సాఫ్ట్ అయిపోవాలి. ఓకే, మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. సో కొన్ని ముక్కలు నేను అలాగే అట్టు పెడుతున్నాను. ఓకే, సో దాంట్లో మనం ఎండింగ్లో కొన్ని యాడ్ చేసేసుకున్నాం. కొన్ని గ్రైండ్ చేసుకోవాలి, కొన్ని పక్కన ఉంచుకోవాలి. ఎస్. ఓకే, దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా కారం, సరిపడా ఉప్పు, ఇదంతా కూడా కలిపేసి గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలా రాజు గారు? కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. ఇది ముక్కలు కూడా మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. చివరిగా దీన్ని మళ్ళీ పోపు పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా దీనికి పోపు పెట్టేసుకున్నాం. ఆయిల్ అండి, ఎండుమిర్చి, సో దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు. సో దీంట్లో యాడ్ చేసేసుకున్నామండి. ఓకే, మొత్తం చక్కగా కలిపేసుకుంటే అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే అద్దిరిపోతుంది కదా రాజు గారు. సూపర్ గా
చాలా సో ఇక్కడ కొంచెం అలా ముక్కలు అలాగే ఉండాలి అనుకుంటే నేను అంటే కొంచెం వంకాయ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలని చెప్పేసి కొంచెం మసాలా దినుసులతో పాటు పేస్ట్ చేశాను. సో మనకి ఆ ముక్కలు అలాగే ఉండాలనుకుంటే జస్ట్ పేస్ట్ ఒకటి మనం ధనియాలు అవన్నీ అది విడిగా మనం పేస్ట్ చేసేసి ఈ ముక్కల్లో కలిపేసుకొని పోపు వేసేసి పెట్టేసుకుంటే అది కూడా సరిపోతుంది. సో రెడీ. దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, ఫైనల్ గా కొత్తిమీర. బైంగన్ చట్నీ రెడీ అండి. ఓకే, సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. రాజు గారు కార్వింగ్ కూడా చేసేస్తే ఒకటేసారి టేస్ట్ చూద్దాం. ఓకే, సో బీట్రూట్ తో చేస్తున్నాను. ఇదే ఒక కార్వింగ్ లా ఉంది రాజు గారు తీసుకున్నదే వెజిటేబుల్. సో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే, సో పెటల్స్. దాని సైజుని బట్టి మనకి నెంబర్ ఆఫ్ పెటల్స్ పెరగవచ్చు తరగవచ్చు అండి. ఓకే, సో వీటి మధ్యలోంచి సో జస్ట్ అలా ఎడ్జెస్ నుంచి మూవ్ కావాలి. సో పెటల్ని ఎక్కువ డ్యామేజ్ చేసినా పెటల్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో జాగ్రత్తగా చేసుకోవాలి. ఎస్. సో ఈ రెండింటి మధ్యలో కొంచెం స్కిన్ పీల్ చేయకుండా ఉంటే ఏంటంటే మనకు కొంచెం ఆ కలర్ వేరియేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది రెండింటి మధ్యలో. ఓకే, సూపర్. సో ఇక్కడ బేస్ కట్ చేసేసి ఓకే, సో రెడీ అండి. ఓకే, సో మరి బైంగన్ చట్నీ విత్ బ్యూటిఫుల్ కార్వింగ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయబోయే ముందు ఈ చట్నీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బైంగన్ చట్నీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో జీలకర్ర ధనియాలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి వంకాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రెప్పలు చింతపండు కారం ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు కరివేపాకు పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బైంగన్ చట్నీ రెడీ. బైంగన్ చట్నీ ఎలా ఉందో టేస్ట్ చూసేద్దామా? ధనియాలు జీలకర్ర వెల్లుల్లి సూపర్ గా ఉంది రాజు గారు. వంకాయ అయితే ఇంకా దాని ఫ్లేవర్ అదిరిపోయింది. అండ్ మధ్యలో మీరు ముక్కలుగా కొంచెం అలా వదిలేశారు కదా, అది కూడా బాగుంది. అంటే మొత్తం గ్రైండ్ చేసేసుకుని పేస్ట్ కాకుండా అక్కడక్కడ ముక్క తగులుతూ ఉంటే అది కూడా బాగుంది. సో నేను ఇందాక చెప్పినట్టు వేడి వేడి అన్నం కొంచెం నెయ్యి దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్. సో వేసుకుని తింటే అది నాకు తెలిసి హాయిగా నిలువుంచుకోవచ్చు కదా. ఇది ఒక 1 వీక్ వరకు ఉంటుంది. 1 వీక్ దాకా అంటే మనం ఎక్కువ తేమ అది తగిలించలేదు కాబట్టి 1 వీక్ దాకా ఉంటుంది. ఓకే, సో మరి చాలా టేస్టీగా ఉంది బైంగన్ చట్నీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఫ్రైలు అంటేనే చిన్న పెద్ద అంతా లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఆ ఫ్రైకి ఆ వేపుళ్ళకి ఇంకాస్త టేస్ట్ యాడ్ అవ్వాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, కూరంతా అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని కనుక పిండుకున్నట్లయితే ఫ్రై మరింత టేస్టీగా ఉంటుంది. పచ్చి పాలలో దూదిని ముంచి ముఖానికి మెడకి రాసుకుంటూ ఉన్నట్లయితే ఇది సహజ సిద్ధమైన క్లీన్జింగ్ ఏజెంట్గా పనిచేసి ముఖం బాగా క్లీన్ అవ్వడమే కాకుండా ఇంకా కాంతిని సంతరించుకుంటుంది, చర్మం బాగా గ్లోగా కనిపిస్తుంది. బియ్యం కడిగేసిన నీళ్లు అలా పోసేస్తూ ఉంటాం కదా, ఈ రోజు నుంచి అలా చేయకండి. ఆ నీళ్లతో కనుక ముఖం కడుక్కున్నట్లయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ఒకటి ఏంటంటే మొటిమలు రావడం తగ్గుతుంది, మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కూడా తగ్గిపోతాయి. ఇంకా పొడి చర్మం ఉన్న వారికి చర్మం బాగా మాయిశ్చర్ అవుతుంది, చర్మ కాంతి కూడా మెరుగుపడుతుంది.